అందరికీ నమస్తే. అందరికైతే గుడ్ మార్నింగ్. ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కడాయి అయితే తీయద్దు అని మా ఆయనతోటి మొత్తుకున్నా. ఇప్పుడైతే ఎక్కువ కర్రీకి దానికైతే నేను యూజ్ చేస్తాను. పిల్లల కోసం అయితే ఇక మిల్లిమిక్కర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఏం తీసుకోవద్దు ఎటు స్కూల్కు ఎందుకు? అదే బర్త్డే అని చెప్తావా? అద్దు పెట్ట ఎవరంతా అక్కడ తీసుకుంటారు. మళ్ళీ తీసుకోవద్దు. కర్రీ చేద్దామంటే ఇక ఇప్పుడు లేట్ అయిపోయింది లేవడానికి. పొద్దున్న నిన్న నైట్ మొత్తం జాగారం రిపీట్ ఎంత 4 అయింది కలిసిన. నేను 2ంటికి మా ఆయన్ని లేపిన తర్వాత మా ఆయన ఇక 4 వరకు ఆడిపించి ఇక పడుకోబెట్టింది. ఇప్పుడైతే ఇక సార్ మంచిగా పడుకొని ఉన్నారు. ఇక మాకైతే లేవాలనిపించలే. పొద్దున్నే నాకన్నా ముందు మా ఆయన లేచిండు. ఇక నేనైతే లేవలేదు. మొత్తం పని అయితే చేసిండు మా ఆయన. బోలు ఇవన్నీ తోమేసిండు బయట వచ్చేసి. ఇక లేచి అయితే వంట చేస్తున్నాను అనమాట. అందుకోసమే ఇక ఆ దొండకాయ కర్రీ ఉడకదని మిల్మికర్ అయితే నానబెట్టేసిన. ఆలోపు అన్నం పెట్టేసి ఇక మిల్మికర్ అయితే కట్ చేసుకొని ఇవన్నీ చేస్తాను. ఆమె స్నానం చేస్తాను. రాత్రి అయితే సరిగా నిద్ర లేదు. ఇక నేను 2 o'clock లేచిన. మావిడైతే చెప్పు వచ్చింది అక్క 2 o'clock లేచింది అన్నమాట. సో తనైతే చెప్పిన 2 o'clock నేను లేచిన. తనైతే 2 o'clock వరకు ఉండే. 11, 12, 10:30 నుంచి దాదాపు మా బాబు అయితే లేచి మొత్తం ఇక ఆడుకొని పండుకున్నాడు. రాత్రి మాత్రం ఒక విధంగా వేరే విధంగా చేసిండు. ఏంటంటే ఇట్లా పండుకొని కాదు, ఎత్తుకుంటేనే కసుకుంటాడు, లేకపోతే మాత్రం మొత్తుకోండు. ఇక మా ఆవిడగా నన్ను 2 o'clock లేపి ఇక నాతో అయితే దోశ పడతలేదని చెప్పింది. నేను అప్పుడే తిట్టిన, నేను 1 o'clock నువ్వు లేపని చెప్పిన. సో ఈరోజు ఆయన కొద్దిగా దూరం పండుకున్నారు. లేకపోతే మొన్న మాత్రం నా దగ్గరనే పండుకొని నాకు నిద్ర లేదు, ఆమెకు నిద్ర ఇవ్వకి లేదు. మొన్న అయితే ఘోరం ఉండే పరిస్థితి. నిన్న మరి ఈడు పండుకొని లేదు. కొద్దిసేపు పండుకుని ఇట్లా పెట్టుకుంటే పండుకోడు. దాదాపు ఒక ½ గంట అయితే నా భుజం అయితే నా ఛాతి మీద అయితే పడుకున్నాడు, చెస్ట్ మీద. తర్వాత లేచిగా మళ్ళీ ఆమె దగ్గర పెడితే మళ్ళీ లేచి మళ్ళీ ఏడిచిండు, పాలు తాపించి మళ్ళీ నేను పట్టుకున్నా. సో అదే రిపీటెడ్గా జరిగింది. రాత్రి అయితే నాకు కూడా నిద్ర లేదు, నా కళ్ళు కూడా ఎర్రబడ్డాయినట్టు. సో నాకైతే 4 o'clock అయింది. ఇక మా ఆవిడ అప్పుడు 4 o'clock లేపి అప్పుడైతే ఆమె దగ్గర పడుకోబెడితే పడుకున్నాడు. ఇంకా లేవలేదు. ఇక పడుకుంటే మహారాజు అంటారుగా, ఇక లేవాడు. ఇక మస్తు పండుకుంటాడు. ఇక 9, 10 అయితే మస్తు పండుకొని లేస్తాడు. ఇక ఈ 8 days నుంచి ఇట్లా అవుతుంది. ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు. లేకపోతే మంచిగా మాకు 11 o'clock పండుకుంటే 4 o'clock లేచాడు మార్నింగ్. ఇప్పుడైతే ఘోరం ఉన్నది పరిస్థితి. మావిడైతే ఇక ప్రిపేర్ చేసింది. మా పాపనైతే స్నానం చేయించిన. చేతి పాప అయితే ఆమె స్నానం చేయమని చెప్పిన. ఈమె స్నానం చేయించి బట్టలు ఇట్లా వేయించినట్టు. ఈమె ఇక నా బర్త్డే వైబ్స్ ఇంకా మర్చిపోలేదు. చూడండి, అది ఇది ఏదో పెట్టుకొని ఇది తీసుకెళ్ళాను డాడీ, అది తీసుకెళ్ళాను డాడీ అంటాను. ఇక నిన్న తీసుకెళ్ళి ఇవాళ తీసుకెళ్తా అంటాను. నేను అర్థం చెప్తాను ఆమెకి. మావాడైతే మస్తు నవ్వుకుంటా పండుకుంటాడు. ఇక నేనైతే అటు దూరం వేసినట్టు మంచం నిన్న నైట్. నాకైతే అంత ఏర్పడలేదు. ఈయన ఏడిసిన మధ్యలో. ఇక నాకు అదంతా లేదు, గుర్తు రాలేదు. ఇక మా పాప అయితే స్నానం చేసి వచ్చింది, కొద్దిగా చైతు పాప. ఇక్కడైతే పండుకోవడం మస్తు. ఇక చెప్పు తీసుకెళ్ళద్దు. ఇక ఆమె ఒకతే ఉన్నది, తీసుకెళ్తా అని. అన్ని కూరగాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు. మళ్ళీ కూరగాయలు ఉడకాయని ఫుల్ ఉన్నాయి కూరగాయలు అయితే, కానీ ఉడకాయని. ఇక నేను ఇక చేయమని చెప్పిన, ఇది తొందరగా అవుతుంది. ఎందుకంటే లేట్ లేచింది మా ఆవిడ. మొత్తం పని వరకు అయితే లేట్ లేచింది. ఇక నేను కొన్ని చేసుకున్నా, ఈమెకి లేపిన అన్నట్టు పని చేసుకుంటాను. మిల్మికర్ కర్రీ బేటా తినావా? నువ్వు నువ్వు మావిడకి అన్ని గుర్తుంటలే. మొదల మతి మార్పు ఎక్కువ అవుతుంది. అంటే స్ట్రెస్, నిద్ర లేక. దొరికిందా? ఇది భయపడుతుంది మా ఆవిడ ఈ కప్పడానికి, ఇక్కడ పలుకుదని. తుడిచిపెట్టు. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే నా పనులు నేను చేసేసుకున్నా. బుడ్డోడు అయితే ఇప్పుడు మంచిగా ఆడుకుంటాడు. ఇక మంచిగా ఆడుకుంటాడని బట్టలు ఉతుకుదాం అనుకున్నా. ఇక తొందరగానే ఉతుకుదాం అనుకున్నా, కానీ ఇక నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఇక టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడైతే ఇక బుడ్డోని మా ఆయనకు చెప్పేసి బట్టలు ఉతుకుదామని బట్టలు
అయితే బయటకు తీసుకెళ్ళిన మొత్తం అయితే ఉతికేసిన తర్వాత ఫస్టే వాటర్ పట్టిటు పొద్దునే వాటర్ పట్టినాం. ఇక నీళ్ళు వస్తూ ఉంటే తొందరగా ఉతికేయచ్చు. ఇక నీళ్ళు రాకపోతే మాత్రం పరేషాన్ అనిపిస్తుంది. మా ఆయన్ని ఒక 2-3 బిందెలు తీసుకురమ్మని చెప్పేసి ఇక తీసుకొచ్చినాక నేను బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేసేసిన. మా బట్టలు ఉతకడానికి ఏం లేదు కానీ మా పిల్లల బట్టలు అయితే ఉతకడానికి చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే బాగా మురికి ఉంటుంది, ప్లస్ ఇంకా వాళ్ళ బట్టలు కొంచెం నీట్గా ఉతకబడుతుంది. మా బుడ్డోడి బట్టలు అయితే ఎప్పుడు సపరేట్గానే ఉతుకుతాం, మా బట్టల్లో అస్సలు కలపను. ఇక మా బట్టలు అయితే చాలా మురుకుంటాయి కదా, వాడికి మళ్ళీ ఏమైనా అవుతుందని నేనైతే సపరేట్గా ఉంచుతాను అనమాట. వాడి బట్టలు ముందు ఉతికి ఉల్లారేసిన తర్వాత అయితే మా బట్టలు ఉతికేస్తా. ఇక పొద్దున్న నుంచి పని చేసిన తర్వాత పొద్దున్న ఎంత తొందరగా లేద్దామని ట్రై చేసినా అస్సలు లేవలేకపోతున్నాం అనమాట నేను మా ఆయన. ఇక నైట్ అయితే అస్సలు నిద్ర ఉండలేదు. వారం మొత్తం ఇట్లనే అవుతుంది. మీకు అందరికీ ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా, ఈరోజు కూడా చెప్తున్నా. ఇక నైట్ డ్యూటీలో షిఫ్ట్లు చేసినట్టు నా తర్వాత మా ఆయన తర్వాత నేను అని అట్లా చేస్తున్నాం అనమాట. ఒకరి తర్వాత ఒకరు అట్లా ఉంటున్నాం. ఇక మా బుడ్డోడు అయితే తీరిగ్గా 3టికి బరాబర్ ఇక పడుకుంటారనమాట. అప్పుడు పడుకుంటే మనకేం నిద్ర వస్తుంది. ఒక 2 గంటలు నిద్రపోతే సరిగ్గా తెల్లారిపోతుంది. పాపం బడికి అయితే చాలా లేట్ పోతుంది, రోజు అట్లనే అవుతుంది. బట్టలు అయితే ఉతకడం అయిపోయింది. ఇక ఆరబెట్టేటివి ఉన్నాయన్నమాట. నిన్న ఉతికిన బట్టలు ఈరోజు మొన్నటి బట్టలు అనమాట. ఈరోజు ఉతికినాయి. ఇగో మా ఆయన ఏమో బోళ్ళు జమ చేసి తీసుకొస్తాను. మా బుడ్డోడు అయితే పడుకొని ఉన్నాడు. ఇక వాళ్ళ అత్తే మళ్ళీ లొల్లి చేస్తారు. తేవాలా నీళ్ళు? తీసుకురాపు. ఈ డ్రమ్ములో మొత్తం కసుపడి ఉన్నది. ఇన్నే ఉన్నాయి పప్పు, కాకరకాయ అంతే, అవే ఉన్నాయి. అన్నీ వాటర్ తీసుకురా, తోమేస్తా, ఒక పని అయిపోతుంది. నాకైతే మా ఆయన హెల్ప్ చేస్తాడనమాట అన్ని పనులల్లో, మీకు అందరికీ తెలిసిందే. ఎన్నో వీడియోలలో చూసి ఉంటారు. ఇక కొంతమంది అయితే కామెంట్ చేస్తారు మంచి హస్బెండ్ దొరికిండని. నిజంగానే మంచి హస్బెండ్ దొరికిండనమాట. అన్ని పనులల్లో అయితే సాయం చేస్తాడు. మొత్తం బోల్ తెచ్చి ఇక్కడ పెట్టేసిండు అనమాట. తోమంటే తోముతాడు కూడా. ఇక నేనైతే అటు మా బుడ్డోడు పడుకున్నాడు కాబట్టి నేనే తోముతా. ఏమైంది? కోళ్ళు అయితే మొత్తుకుంటూ ఉన్నాయి. అటు పోతా జరు తినకట్లా తినద్దు. నేనైతే బోల్తో ఉంటున్నా. దోమలు అయితే ఘోరం కుడుతున్నాయి. 3 అవుతుంది ఇంత కొట్టుకొని మామిడి ఎట్లా కుట్టినా మొత్తం కాళ్ళ చేతులకు బాగా కుడతాను మొత్తం. గ్రీన్ తోటి మొక్కని కూడా కొట్టే ఆల్రెడీ. కోళ్ళు అటు మొత్తుకుంటున్నాయి పిల్లలు. కోళ్ళు ఇటు వచ్చినాయి, అవేం పిల్లలేమో అటు మొత్తుకుంటాను. మా అబ్బాయి తాను వాళ్ళ బట్టలు ఉల్లాడినట్టు. మా ఆయన ఉతికాక అన్నాడు కానీ ఇక ఎప్పుడు ఒకసారి నేనే ఉతకాల్సింది కదా అని ఉతికినా. కానీ ఇప్పుడే మా అబ్బాయి తాను దాన్ని ముప్పగారు కాస్తానే అవేమో తింటారు. చెట్టులు కూడా కోళ్ళు తిన్నాయా? తిన్నాయి. నిన్న గింత పొడుగు ఉండే తిన్నాయి. ఈరోజు పొద్దున్న చూస్తలేదు. దాన్ని మళ్ళీ చంపేద్దామని ట్రై చేసినావు కదా నువ్వు. ఏం దోమలే. దోమ కుట్టిందా? నువ్వు కొడతాను. నేను కొడతాను. గోరం దోమలు. ఇంకా అటుకుల కార అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దొడ్డ అటుకులది నాకు బరాబర్ చేయరాదు. మా ఆయన్ని అడిగి మరీ చేస్తున్నా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మా ఆయన ఒకసారి నాకు చేసి తీసుకొచ్చిండు అనమాట. అంత క్రిస్పీగా నాకు చేయరాదు. ఎలా చేసిన అడిగితే ఫస్ట్ ఏమో వాటిని వేయించాలి మంచిగా, తర్వాతే పోపు వేయాలని చెప్పిండు. ఇక నేను కూడా ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో. తర్వాత మా ఆయన్ని అడిగి చెప్తాను. మా పిల్లలు కూడా చెప్తారు కదా. ఇది నిజంగానే క్రిస్పీగా వస్తుంది. ఇక మబ్బుకి ఏ అటుకులైనా మెత్తగానే ఉంటాయి. ఇవి అయితే దొడ్డ అటుకులు కదా, ఇంకా మెత్తగా ఉన్నాయి. బుడ్డోడు అయితే ఇంకా లేవలేదు. ఆడు లేచే వరకు మొత్తం పని కావాలా తొందరగా. ఇట్లానేనా? అంతేనా? ఇదిగోండి మావిడకి ఆకలి అవుతుంది. అప్పుడే తినమని చెప్పిన బాగా కారా చేసుకుంటే బాగా తింటాను. మధ్యాహ్నం అన్నం తినలేదు. ఈరోజు తినమన్నా కూడా తినలేదు.
ఒక్కదాని కోసం అన్నం పెట్టాలని అన్నది. నేను కొద్దిగా తినేసిన ఉంటే మళ్ళీ నేను పెట్టుకోనని చెప్పి ఇద్దరం కలిసి తినమని 2 బుక్కలు తినిపించిన. ఇప్పుడు అయితే ఆల్రెడీ పని లాగేస్తాను, పని చేసుకుంటాను. కార్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా పిల్లలు కూడా వచ్చే టైం అవుతుంది. ఇక మా ఆయన చేసినట్టే వచ్చింది. ఇక టేస్ట్ ఎట్లా వచ్చిందో కానీ కలర్ మొత్తం అట్లానే వచ్చింది. బంద్ చేయ కడకాయదా. ఆయన మళ్ళా 2 మిర్చీలు కూడా వేయించు అన్నాడు. నాకు నేను తినా. అక్కడ కారం దంచి ఉన్నది, దాంట్లో నేనేం పెడతాడు. పొద్దున్న అయితే ఎల్లిపాయ కారం దంచిన కొంచెం తినడానికి అన్నంలో మంచిగా ఫస్ట్ వారు రాని అందరం కలిసి తిందాం. మా ఊళ్ళో అయితే వచ్చేసిండ్రు. వచ్చి రాగానే ఒక చిల్లర పని చేసింది మా పుట్టుక బాబాయ్. ఇక్కడ చూడండి, మీకు అర్థమై ఉంటుంది. కుంకుమ డబ్బిని మొత్తం పారబోసింది. అక్కడ కుంకుమ ఉన్నా అని చెప్పినా లేదు అని డబ్బి తీసింది. మొత్తం కింద పడిపోయింది. మా చేతి బాబాయ్ చూడండి, మొత్తం జుట్టు రంగరంగ చేసుకొని వచ్చింది. నీకేం కావరా? డ్రాయింగ్ ఇక్కడ దాచి పెడతాను. ఎవరే ఇంకా నాకు కట్టి తీసుకో, అందరు తీసుకో. కాదు, నేను చేయి పెట్టే ఇక బుడ్డోడు ఇలా వేస్తే మధ్యలో పరేషన్ అవుతుంది. బుడ్డోడ్లో వేస్తే పరేషన్ అవుతుంది. నాకు తెలుసు, నాకింది ఆట. ఎట్లున్నది? మంచిగా ఉన్నాయి. ఇంకో అది తినబట్టి ఎందుకు బేటా? కొత్తిమీర ఉండదు. సేమ్ మా ఆయన చేసినట్టే వచ్చింది. బరాబర్ మేము తినేటప్పుడే ఎవరైనా వస్తారన్నమాట. ఎట్లా ఉంది ఖరాబేడా? బాగుంది. మమ్మీ చేసినట్టు నేను చేసినట్టు ఉందా? నేను చేసినట్టు ఉందా? ఎట్లా అయిందో తానం చెప్తా ఇంకోసారి. తానం చెప్పిస్తాను ఇక. అచ్చిరంగానే కాలు చేతులు కడుక్కోదిన్నా. స్నానం ఏడైనట్టు ఈరోజు చేయలే. అది వేయకు, నేను వేసిన ఆల్రెడీ. తిన్నాడా? వేసిన ఆల్రెడీ. తింటలేడు. ఒకటే వాడు కూడా అనమాట. మేము ఏం తింటే అది తింటాడు. దానిమ్మ గింజలు వేస్తే కూడా తింటాడు. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసామని చెప్పాం కదా ఆ రోజు. ఒక్క రోజు పట్టింది, డే మొత్తం పట్టింది అనమాట మొత్తం చదరడానికి. అసలు ఏమైందంటే మా ఆయన లేకుండే అనమాట. మా తాతయ్యనైతే హాస్పిటల్ తీసుకెళ్ళిండు. ఇక అది పామో ఏమో నేనైతే కరెక్ట్గా చూడలేదు కానీ ఫుల్ భయపడ్డా. ఇక అక్కడే ఉండే అదేమో కానీ నాకైతే ఫుల్ భయం అయిందనమాట. నేనైతే ఇక మా ఆయనకే ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన. ఇక మా ఆయన అయితే ఇంటి పక్కన వాళ్ళకు ఫోన్ చేసేసి రమ్మన్నాడు. కానీ చూసేలోపు అక్కడ ఏం లేదు. వాళ్ళేమో నువ్వు భ్రమపడ్డావు, నిన్న మొన్న కూడా ఒకటి కొట్టినాం కదా, అందుకే నువ్వు భ్రమపడినట్లున్నావని వాళ్ళు చెప్పినారు అనమాట. ఇక్కడ బీరువా ఉండే కదా, మీ అందరికీ తెలిసిందే. కొంతమంది మా డైలీ వీడియో చూస్తారు కదా, వాళ్ళకైతే తెలుసు. బీరువా ఉండే, బీరువాని అయితే లోపల పెట్టేసినాం. మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక టేబుల్ ఉండే కదా, అది కూడా తీసేసినాం. మొత్తం అయితే ఇక గలీజ్ ఉన్నది. మొత్తం క్లీన్ చేయబడుతుంది, తుడవబడుతుంది. ఒక 2-3 టైమ్స్ తుడిస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా మొత్తం చూడండి అంగడంగడు ఉన్నది. ఇవి కూడా కొన్ని డబ్బాలు తీయాలి. ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ నుంచి ఇది కింద పడేది. ఇది దంచింది. ఇది కూడా తీసేస్తాం, ఇది కూడా తీసి పడేస్తాను. ఇది కూడా తీసేద్దాం అనుకుంటున్నాం. ఏమైతుందో ఇది తీసేసి బయట పెట్టాలనుకుంటున్నాం. మొత్తం బయట పెట్టి కొంచెం కుల్లా ఉంటుంది, ఏమొచ్చినా కనబడుతుందని నా భయం అనమాట. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా అటు ఇటు ఇక్కడ కొంచెం జాగాలోనే మొత్తం ఉండాలి కదా, అందుకోసమే నాకు చాలా భయం అయిందనమాట. ఆ రోజు అయితే ఎప్పుడు అంత భయపడలే, ఆ రోజు భయపడిన నేను. మా ఆయన అయితే వచ్చినాక ఫుల్ తిట్టిందనమాట. అంత భయపడితే బరాబరే మళ్ళీ ఒక్కదానే ఉంటా అంటావు అని చెప్పిండు. ఇక ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అటు కూడా మొత్తం క్లీన్ చేసినాం. హాల్లో అనమాట, హాల్ బెడ్రూమ్ అన్నీ ఇక్కడే. కానీ ఇక్కడైతే క్లీన్ చేసినాం. ఇక్కడైతే బళ్ళు ఉండే కదా, ఇక్కడ కూడా తీసేసినాం అనమాట. అక్కడ ఏం
నిద్రపోవడం లేదు ఏం లేదు కానీ కూర్చోడానికే వేసినాం, కానీ అక్కడ కూర్చొనేటట్టు లేకుండే మొత్తం వీళ్ళు బ్యాగులు పారేసి బట్టలు పారేసి అంతా అంగడంగడి చేసుడు. అందుకోసమే ఆ బల్ల కూడా తీసేసి లోపల పెట్టేసినాం. బట్టలు కూడా మీరు అన్నారు కదా మంచిగా సర్దుకోండి అని, బట్టలు కూడా తీసేసి లోపలే పెట్టేసినాం అనమాట. ఇవైతే ఉల్లారబెట్టినాయి, వర్షం వచ్చింది కదా ఇక 2-3 రోజులు కంటిన్యూగా వర్షం వచ్చేసరికి అస్సలు ఉల్లారలేదు. అందుకోసమే ఇటైతే ఉల్లారబెట్టిన. కొన్ని ఇటు ఉల్లారబెట్టి ఉన్నాయి, కొన్ని అయితే ఇటు ఉన్నాయి. వీళ్ళైతే ఇక ప్రాజెక్ట్ వర్క్ అని ఒకరు ఇది ఏం చేస్తుందని ఒకరు కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. కృతిక పాప ఏమైంది? ఇటు కూర్చోండి, దోమలు కుడతాయి. ఈ టేబుల్ అక్కడ ఉండే కదా కిచెన్లో, ఇక్కడ తీసి పెట్టామన్నమాట. మీకు చెప్పాను కదా ఏం చేయాలో కామెంట్ చేయండి అని. బట్టలు పెట్టమన్నారు కదా, నేనైతే ఇక మా బుడ్డోడి సంచులు, ఇక మా పిల్లల బట్టలు ప్లస్ వాళ్ళ బ్యాగులు పెట్టడానికైతే యూజ్ చేసుకున్నాను. ఇక్కడ కట్టేది గడంచి ఉండే కదా, అది తీసి బయట పెట్టినాం. ఎందుకంటే అది మొత్తం చెదలు తిన్నాయి కింద నుంచి, అందుకోసమే బయట పెట్టేసినాం. ఇదైతే ఇగో ఇక్కడ బొంతలు పెట్టామన్నమాట. బొంతలు చూసి పరిచయం కాకండి, ఇవైతే కొన్ని ఉతికేటివి, ఇవి కొన్ని ఉతికినాయి అన్నమాట. ఏం చేయి వాటర్ కావాలన్నా అక్కడ ఉన్నాయి ఇవైతే ఉతికినాయి. రోజు ఎండ కొట్టినప్పుడు అయితే రోజు ఒకటి ఇక నేనే ఉతుక్కుంటాను. ఇవైతే ఇక ఉల్లారిన బట్టలు మొన్న ఉల్లారబట్టినాయి, ఈరోజు ఉల్లారినాయి అనమాట. ఈరోజు కొంచెం ఎండ కొట్టినట్టు అయింది, మళ్ళీ వర్షం వస్తుంది లోపల. ఇవన్నీ అయితే తీసేసరికి కొంచెం మంచిగా జాగా కనిపిస్తుంది అనమాట, ఎక్కడ ఏమున్నా కనిపిస్తుంది. ఇవన్నీ తీసేసరికి మంచిగా కనిపిస్తుంది. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే మొత్తం చెత్త ఉన్నది నింపి 2-3 దారాలు అట్లా నింపి ఉన్నది, అక్కడ ఇక్కడ మొత్తం అయితే పడేసేది ఉందన్నమాట. బయట పెట్టలేము, ఎందుకంటే ఇక పొద్దున మేము లేచేసరికి మాకన్నా ముందే లేచి వస్తాయి మా చుట్టాలు వచ్చేసి మొత్తం పారబోసి పోతాయి అనమాట. అందుకోసమే లోపలే పెట్టేసినాం. వీళ్ళైతే రాసుకుంటారు. ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వడమే. అయితే ఏమో రాస్తుంది. ఏంటిది? సైన్స్ ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ అయితే నడుస్తుంది, రాసుకుంటుంది. తాగబడా సైన్స్ FA2 మంచిగా రాయవు, మొత్తం అంకటింగా రాసిన ఇటు బుడ్డని. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. మా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.